సో హాయ్ ఫ్రెండ్స్ అంటే మీ ఫాలోవర్స్ హాయ్ చెప్పండి. నా పేరు మీ తర్వాత నువ్వు చెప్పు. నీ తర్వాత నీకు ఇంటర్వ్యూ అయింది చెప్పరా, వచ్చాను మాట్లాడుతున్నాను, నా గురించి చెప్పాను. ఎలివేషన్ లేదేంటి? ఓకే ఓకే మా వాడు అడుగుతున్నాడు కాబట్టి ఎలివేషన్. సో ఈరోజు మనము ఈ రూమ్లో ముచ్చట మనం కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం అనమాట. ద యూట్యూబర్ మిస్టర్ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి ఫీట్ రాకేష్ కొంతలా గారితోనే. సో ఇక్కడ మేము చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. వార్స్, పాలిటిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్. నాకు వాటి దేని మీద నాలెడ్జ్ లేదు అంటే మాకు తెలియదు కాబట్టి మాకు తెలిసిన మేము మాట్లాడుకొని పిచ్చి మాటలన్నీ కూడా ఈరోజు వీడియో రాబోతున్నాం. సో మీరు అవి చూసి ఆనందపడకపోయిన పర్లేదు, మనం తిట్టుకోవాలి. ఎందుకంటే ఛానల్ ఇదే, ఏదో నేను తిట్టుకుంటాను, నాకు సంబంధం లేదు. మర్చిపోయాను. అయిపో. సో నేను మిస్టర్ రాకేష్ గారు అప్పట్లో పూర్వం 2019 కాదు 21 సో 2021లోని ఒక సందర్భంలో ఒక గొడవలో పరిచయం అయ్యాను. గొడవలోనా? అది నీకు తెలియదు, అది నాకు తెలుసు. ఏం గొడవ? తర్వాత సో మా పరిచయం వాడికి ఒకలా ఉంటుంది, నాకు ఇంకొకలా ఉంటుంది. అది వాడికి ఇప్పుడు తెలియదు, అందుకే అంత ఆశ్చర్యపోతున్నాడు, నటిస్తున్నాడు అందుకంటే. అండ్ తెలియదు అది మీకు ఏమో ఏం గొడవ నాకు అర్థం కాదు. దట్ గొడవ. దెన్ ఐ సీ యూ విత్ గుడ్ ఫేస్. అక్కడ పరిచయం అయినా ఫస్ట్ గొడవ ఆడదామని వెళ్ళి తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది. అంతవరకు మరి గొడవ ఎందుకు ఆడదాం అనుకున్నారంటే అక్కడ అమ్మాయిలకి సపోర్ట్ కాబట్టి. నాకు గొడవ అయింది, అమ్మాయిలతో గొడవ అయింది. సో అమ్మాయిలకి సపోర్ట్ గా ఇటు గొడవ ఆడదాం అనుకున్నాడు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అసలు అమ్మాయిల విషయంలో ఎవడ ఉంటాడు అని. మీకు నా గురించి తెలుస్తుంది, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియదు, నా గురించి తెలుసు. అదే నా గురించి మీకు ముందు తెలుస్తుంది. నేను అంత అంటే ఒక కొంత టైం వచ్చాక, అంటే లైక్ ఒక 2-3 years తర్వాత మేబీ ఇది ఒక పెద్ద ఇంటర్వ్యూ అవుతుందేమో. ఈయన నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, లేదా నేనే ఈయన ఇంటర్వ్యూ చేయొచ్చు. పక్కా చెప్తున్నాను, మీరు నన్ను ఫ్యూచర్ లో చూడబోతున్నారు. బట్ ఒక వేరే ప్లేస్ లో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే ఆడి ఇంటర్వ్యూ పిలిస్తే నేను వస్తాను గెస్ట్ కింద. అప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం, మీరు అందరూ చాలా గుర్తుపడతారు కూడా. యాక్చువల్గా మెయిన్ విషయం ఏంటంటే మేము ఇద్దరం ఇలా కలిసి దాదాపు ఒక 4 సంవత్సరాలు అయిందనమాట. అప్పట్లో 2021 కోవిడ్ టైంలోని రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం, అప్పుడు ఏటీ లేదు, ఏమీ చేయలేదు. మళ్ళీ ఈ రోజు కొంచెం అప్పుడు నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు కలిసిన 2-3 years తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ వస్తుందని. మేబీ ఇదే వీడియో 2021లో తీసుంటే మేబీ ఈ రోజు ఒక పెద్ద సెటప్లో ఇలాంటి ఇంటర్వ్యూలే కొంచెం ఇండియాస్ ద మోస్ట్ ఫేమస్ ఇన్క్రెడిబుల్ యూట్యూబర్ ని మిస్ అయ్యారు యాక్చువల్గా. అండ్ హీ విల్ బి కమింగ్ 2028 and 2029. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ యూట్యూబర్ చూసి. ఈజ్ ద అంటే 21 లో స్టార్ట్ చేసి పడ నేనైతే అదే అనుకున్నా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నేను యాక్చువల్లీ ఇన్ ద 2021 ఏంటంటే నేను రూమ్ లో ఉన్నప్పుడు ఎన్నో శాతం ప్లాన్ చేశాను అందరిలాగా. సో అందరిలాగా నేనే పెద్ద తోపులేం కాదు. ఇప్పుడు 2021లోని చాలా అంటే చాలా ప్లాన్ చేసాం. నేనైతే చాలా ఎగ్జిక్యూషన్ కూడా వెళ్ళిపోయింది. బట్ మనోడు పెద్దానికి ఆపేసి తీసుకొచ్చి సంథింగ్ ఏదో చేద్దాం అనుకుని ఏం చేయకుండా. అంటే నేను ఎందుకు ఆపేవాడు, వీటన్నిటికీ రెడీ ఉండేవాడు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రియారిటీ ప్రతిదానికి మనీ అనేవాడు. వీటి దానికి రిస్క్ చేద్దాం అనేవాడు. అంటే మనం చదువుకున్న టైంలో ఇంకా అక్కడ రిస్క్ చేస్తే అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు తర్వాత ఏమనుకుంటారు, జాబ్ అంటారు. ఎవడైనా బిజినెస్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం అని ఎవరు అనుకుంటారా? ఎవరు కూడా అనుకోరు. ఎవరు అనుకుంటారు అలాంటి వాళ్ళని? అంటే బిజినెస్కి ఇన్వెస్ట్ చేద్దాము, ఇంత క్యాపిటల్ వీటి మీద పెట్టేద్దాము, వీడు బిజినెస్ చేసేయగలడు అని ఎవరు అనుకుంటారు? వెనకన తాతలు ముత్తాతలు దాచిన ఆస్తులు అలాంటివి ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళినా కూడా లైక్ ఇదే మెయిన్ పాయింట్. అంటే నేను ఆపాను అంటే దానికి రీజన్ ఉంది, లేదంటే అప్పుడే నిజంగా ఇచ్చిన ఐడియాస్కి చూసారా అలా డిఫెండ్ చేసుకుంటున్నాడు. డిఫెండ్ అది ఎప్పుడు ఉండేది, దాన్ని ఏం చేయలేం.
సో నాదైతే ఒకటే రూల్, నువ్వు 19 yearsలోని ఎంత పెద్ద తప్పైనా చేయి, దాన్ని వల్ల రెక్టిఫై చేసుకునే టైం ఉంటుంది. అది ఇప్పుడు చేస్తే మనకు ఆ టైం ఉండదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో అది నా పాయింట్ అంతే. ఆ పాయింట్ మిస్ అయినా సేమ్ మెయిన్ పాయింట్. ఆ 2020, 2019, 2021 ఆ టైంలో యూట్యూబ్ అనేది మిస్ అయ్యాను. అది ఇప్పటికి నిజంగా అది ఇప్పటికి అప్పుడు పెట్టుంటే ఇప్పటికి చాలా మంచి ఒక స్టేజ్లో ఉండేవాడిని అని ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పటికీ పెట్టకపోతే నేను నెక్స్ట్ 2 years తర్వాత మళ్ళీ సేమ్ అదే రిగ్రెట్ ఫీల్ అవుతానేమో అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను. టైం అప్పట్లో అయితే కోవిడ్ టైం, అప్పుడే ఖాళీగా ఉండి అందరూ చేస్తున్నాం. ఇంట్లో ఏం చేసి పెట్టినా కూడా కోవిడ్ టైంలోని ప్రతి ఒక్కరు కోవిడ్ టైంలో పెట్టిన ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు టాప్ యూట్యూబర్స్ ని చూస్తుంటే వాళ్ళందరూ కోవిడ్ టైంలో పెట్టిన వాళ్ళే. నిజంగా ఆ టైంలో కానీ నేను పెట్టి ఇదే వాయిస్ తోని అప్పుడు ఇంట్లో బ్రో ఏం అవ్వలేదు, సక్సెస్ అంత కొంచెం పోస్ట్ పని అయిందండి అంతే, అందుకు నుంచి ఇంకేం జరగలేదు. మీరు చూస్తారు కదా ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి ఏమంటారు కదా, రాసుకోండి, రాసి పెట్టుకోండి. మీరు అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కంటెంట్ అంతా కూడా మొత్తం మారిపోయింది. మన ఎంటర్ అయితే అసలు మీకు పాదక్షుడు ఛానల్ వదిలేండి. ఇంకా ఇక్కడ నుంచి వీడియో నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు వైజాగ్, మళ్ళీ కంటెంట్ మారిపోయిందంట, మొత్తం మారిపోతుంది. అంటే లైక్ కంటెంట్ మారచ్చు బట్ వీడు ఉండడు. బట్ ఉంటాం, వచ్చేస్తారు కొన్ని రోజులు, ఒక 1 year గ్యాప్ మొత్తం అంతా వచ్చేస్తాం. ఇంకా లైక్ లైఫ్ లో ఒక సెటిల్ అయిపోయి బాడీ షేప్ చేంజ్ చేసి అన్ని పక్కగా ఆఫ్టర్ 1 year నేను చెప్పిస్తా పక్క. మధ్యలో మాత్రం ఎక్కడ చూపిను, వాడు వచ్చినా కూడా నేను స్టోరీస్ లైక్ ఏం పెడితే ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అవి పెడతానేమో కానీ అంతే. సో నార్మల్గా ఏంటంటే ఈ ముచ్చట్లో మేము రోజు ఇప్పుడు చేసేది ఇక్కడ మాట్లాడుతాం. సో అందులో మెయిన్ మేము ఎప్పుడు మొదలెట్టినా కూడా మాట గతం నుంచి మొదలవుద్ది. అప్పట్లో అలా అయ్యో ఇది, తర్వాత ప్రస్తుతానికి వస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, తర్వాత ఫ్యూచర్కి వెళ్తాం, రేపు ఏంటి అని. సో ఈరోజు వీడియో కూడా ఈ 3 పాయింట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అప్పట్లో అలా అక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, రేపు ఎక్కడ ఏం చేస్తాం. ఓకేనా? నాకు అర్థం కాలేదు సార్.